హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. ఈ 2025 లో టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటామంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మార్కెటింగ్ లో ఏం నేర్చుకుంటే ఒక మంచి జాబ్ వస్తుందని ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ అలాగే కెరియర్ టిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని కూడా చెప్తా లాస్ట్ లో. ఎలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే మనం పైథాన్, జావా స్క్రిప్ట్, C++, జావా, SQL. సో ఎవరైతే ఈ స్కిల్స్ 2025 లో నేర్చుకుంటారో వారికైతే 100% జాబ్ అయితే గ్యారంటీ. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మించుకోవాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే పైథాన్. వరల్డ్ వైడ్ అయితే ఇది పాపులర్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ పైథాన్. ఈ పైథాన్ తో ఏం చేయొచ్చు అంటే AI, ML, వెబ్ డెవలప్మెంట్, డాటా అనాలిసిస్, స్క్రిప్టింగ్. సో ఇలా చాలా యూజెస్ అయితే ఉన్నాయి పైథాన్ నేర్చుకుంటే. మనం పైథాన్ నేర్చుకుంటే ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తాయంటే గూగుల్, నెట్ఫ్లిక్స్, టెస్లా లాంటి కంపెనీస్ అయితే ఎక్కువ హైర్ చేస్తాయి. పైథాన్ లో బేసిక్ గా ఏం నేర్చుకోవాలంటే వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్ ఇవైతే నేర్చుకోండి బేసిక్. ఒకవేళ మీకు అడ్వాన్స్ కావాలంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. అలాగే ఫైల్ హ్యాండ్లింగ్ చేయడం ఇలా కూడా నేర్చుకోండి, అడ్వాన్స్ ఉంటుంది మీకు. పైథాన్ లో ఎలాంటి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలంటే Django ఫర్ వెబ్ డెవలప్మెంట్, ఫ్లాస్క్ ఫర్ API. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే పాండాస్ నేర్చుకోండి. సో ఎందుకంటే ఇది డేటా అనేది అనలైజ్ చేస్తుంది. సో పైథాన్ నేర్చుకోవడానికి బెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే పైథాన్ డాక్యుమెంటేషన్ నేర్చుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ కోడ్ క్యాంప్. సో ఈ రెండు అయితే యూజ్ చేసుకోండి, మీకు డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది పైథాన్ ఒక అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలంటే. సో ప్రజెంటింగ్ అయితే పైథాన్ అనేది మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి పైథాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పైథాన్ అయితే నేర్చుకోండి, డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది మీకు కెరియర్ లో. ఆటోమేషన్ కు పైథాన్ అనేది బాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటంటే జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళకి కూడా హై పేయింగ్ జాబ్స్ అయితే వస్తాయి. సో వెబ్ డెవలప్మెంట్ పర్పస్ యూజ్ చేస్తాం, అలాగే AI పర్పస్ కూడా యూజ్ చేస్తాం మనం. అండ్ అనదర్ వన్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో కూడా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేస్తాం మనం. సో ఫ్రంట్ ఎండ్ కోసం మనం రియాక్ట్ JS నేర్చుకుంటాం, బ్యాక్ ఎండ్ కోసం అయితే Node.js నేర్చుకుంటాం. అలాగే AI కూడా అవైలబుల్ గా ఉంది. సో AI కూడా నేర్చుకోవచ్చు మనం. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎవరు హైరింగ్ చేస్తారంటే ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే హైరింగ్ చేస్తారు ఎక్కువ జావా స్క్రిప్ట్ నేర్చుకున్న వాళ్ళను. సో ఈ జావా స్క్రిప్ట్ లో బేసిక్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, DOM. ఇదైతే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. DOM మ్యానిపులేషన్ అయితే నేర్చుకోవాలి నువ్వు డెఫినెట్ గా. ఒకవేళ నువ్వు జావా స్క్రిప్ట్ అడ్వాన్స్ నేర్చుకోవాలంటే ES6 APIs బిల్డ్ చేయడం అయితే నేర్చుకోవాలి నువ్వు అడ్వాన్స్ లెవెల్ గా. జావా స్క్రిప్ట్ కు మనం ఎలాంటి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలంటే రియాక్ట్ గానీ, Node.js గానీ, Express.js ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ అయితే నేర్చుకోవాలి మనం. మీకు బెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే MDN డాక్యుమెంటేషన్ అని గూగుల్ లో సెర్చ్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా రిసోర్స్ అయితే వస్తుంది. javascript.info అని గూగుల్ లో సెర్చ్ చేయండి, ఫుల్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది జావా స్క్రిప్ట్ పై. నెక్స్ట్ వన్ ఏంటంటే జావా అనేది ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తామంటే ఎంటర్ప్రైజ్ యాప్స్. సో బ్యాక్ ఎండ్ లో కూడా యూజ్ చేస్తాం. సమ్ జావా ఫ్రేమ్ వర్క్ ఏంటంటే స్ప్రింగ్ బూట్, ఆండ్రాయిడ్ డెవలప్. మనం యూజ్ చేసిన యాప్స్ అయితే మనం జావాతోనే బిల్డ్ చేసినవి యాప్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు జావా తోటి. బేసిక్ గా మనం కోర్ జావా అయితే నేర్చుకోవాలి. లైక్ ఎలా అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ గానీ, కలెక్షన్స్ గానీ, మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్స్ గానీ ఇలా అయితే నేర్చుకోవాలి జావాలో. అడ్వాన్స్ కావాలంటే JDBC. సో ఇలాంటివి అయితే నేర్చుకోవాలి నువ్వు. జావాకు బెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే గీక్స్ ఫర్ గీక్స్ అయితే డెఫినెట్ గా నేర్చుకోండి. బెస్ట్ రిసోర్సెస్ అది కంప్లీట్ కాన్సెప్ట్స్ అనేది ఇస్తుంది జావా పైన. గీక్స్ ఫర్ గీక్స్ అనేది వాళ్ళైతే జావా నేర్చుకున్నారో వాళ్ళకైతే జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే C++. ఈ C++ ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే గేమ్స్ బిల్డ్ చేసే పర్ఫార్మెన్స్ గానీ, సో కాంపిటేటివ్ కోడింగ్ ఇలాంటి వాటికైతే మనం C అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తాయంటే గూగుల్, గేమ్ స్టూడియో ఇలాంటి కంపెనీస్ అయితే ఎక్కువ హైర్ చేస్తాయి. C++ మీద నువ్వు బేసిక్ గా నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే పాయింటర్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే ఎక్కువ నేర్చుకోవాలి నువ్వు. సో నువ్వు ఒకవేళ అడ్వాన్స్ నేర్చుకోవాలంటే STL, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్స్ అయితే ఎక్కువ నేర్చుకోవాలి నువ్వు C++ మీద. సో ఈ C++ ఎక్కడ నేర్చుకోవాలంటే బెస్ట్ రిసోర్సెస్ అయితే కోడ్ ఫోర్సెస్. సో ఈ వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే SQL లో ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా అనేది హ్యాండిల్ చేస్తానికి అయితే యూజ్ చేస్తాం మనం. బ్యాక్ ఎండ్ డేటా అనాలిసిస్ కూడా యూజ్ చేస్తాం SQL అనేది. సో బేసికల్ రోడ్ మ్యాప్ ఏంటిదంటే క్వెరీస్ అయితే ఎక్కువ నేర్చుకోవాలి మనం. ఒకవేళ అడ్వాన్స్ కావాలంటే ఇండెక్సింగ్, ఆప్టిమైజేషన్స్ అయితే ఎక్కువ నేర్చుకోవాలి కాన్సెప్ట్స్ అనేవి. SQL కు బెస్ట్ రిసోర్సెస్ ఏంటంటే ఈ స్కూల్స్ వెబ్సైట్ అయితే చూడండి ఒకసారి. డీప్ కాన్సెప్ట్ అనేది ఇస్తుంది మీకు SQL మీద. అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి లైక్ టైప్ స్క్రిప్ట్, గోలాగ్, రస్ట్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి. టైప్ స్క్రిప్ట్ ఏంటంటే బెటర్ జావా స్క్రిప్ట్, గోలాగ్ బ్యాక్ ఎండ్ కన్నా హై స్పీడ్ కి అయితే యూజ్ చేస్తాం మనం.
రస్ట్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ స్పీడ్ కి అయితే యూజ్ చేస్తాం రస్ట్ అనేది. సో బేసిక్ గా మీరు ఎలా నేర్చుకోవాలంటే పైథాన్ విత్ SQL నేర్చుకోండి. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అయితే ఎక్కువ వెబ్ డెవలప్మెంట్ కి అయితే యూజ్ చేయండి. జావా ఆర్ C++ బ్యాక్ ఎండ్ కి అయితే యూజ్ చేయండి. ఇలా అయితే నేర్చుకోండి. మీకు డెఫినెట్లీ గా కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది మీకు డెఫినెట్లీ గా ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ గా నేర్చుకోవాలంటే సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే నేర్చుకోండి. మెర్న్ స్టాక్, డిజాంగో ఇలాంటివి అయితే నేర్చుకోండి మీరు డెఫినెట్లీ గా. డెవాప్స్ అండ్ క్లౌడ్ స్కిల్స్ కూడా మీకు డెఫినెట్లీ గా ఉండాలి. సో ఇవి కూడా ఫ్యూచర్ లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి నేర్చుకున్న వాళ్ళకు. AI అండ్ ML విత్ పైథాన్ తో అయితే నేర్చుకోండి. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న స్కిల్స్ అయితే ఇవి డెఫినెట్లీ గా నేర్చుకోండి 2025 లో. కెరియర్ అడ్వైస్, సో జాబ్స్, ఇంటర్న్షిప్, ఫ్రీలాన్సింగ్ సో ఎక్కడ నేర్చుకోవాలని అనుకుంటున్నారా ఈ వెబ్సైట్స్ అయితే యూజ్ చేసుకోండి. మీకు డెఫినెట్లీ గా యూస్ఫుల్ అవుతుంది. సో జాబ్స్ కోసం మీరు LinkedIn అనేది బిల్డ్ చేసుకోవాలి, కనెక్షన్స్ పెంచుకోవాలి మీరు. సో అట్లా ఏదైనా ఒక మంచి జాబ్ అనేది వస్తుంది మీకు. మీరు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ వైపు వెళ్ళాలనుకుంటే అప్వర్క్, మీరు ఒకవేళ ఇంటర్న్షిప్స్ ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోండి. సో ఇంటర్న్షాలా, గూగుల్ స్టెప్ ఇంటర్న్షిప్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్లీగా యూజ్ చేసుకోవాలి. మీరు ఇంటర్న్షిప్స్ అయితే చేయండి, మీకు డెఫినెట్లీగా యూస్ఫుల్ అవుతుంది మీ రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవడానికి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా డెఫినెట్లీగా యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మీ ఫేవరెట్ లాంగ్వేజ్ ఏదో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మోర్ కోడింగ్ అండ్ కెరియర్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.